నూతన సంవత్సరంలో కావాలి నూతన తీర్మానము. ఏ విషయంలో మనం తీర్మానం తీసుకోవాలంటే, దేవుని సన్నిధి విషయంలో మనము తీర్మానం తీసుకోవాలి. నెహెమ్యా గ్రంథం 10:39 ప్రకారము మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని ప్రభుతో ప్రమాణం చేశారు. మనం కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టమని ప్రమాణం చేసేటువంటి బిడ్డలముగా ఈ నూతన సంవత్సరంలో ఉండాలి. దేవుని సన్నిధిని ధిక్కరించబట్టి ప్రభు దీవులు పొందక దైవ సన్నిధికి 70 సంవత్సరాలు దూరంగా ఉన్న ఆ అనుభవం, వారు పడ్డ బాధలు, ఎడారిలా ఎండిన జీవితం వారి చేత ఈ ప్రమాణం చేయించింది. దేవుని సన్నిధి పట్ల నీ అవగాహన ఏమిటి? కొంతమంది క్రైస్తవులు సంఘానికి వెళ్ళరు. మా ఇంట్లో దేవుడున్నాడు, చర్చిలోనే ఉన్నాడా అనే అధిక ప్రసంగికులు ఈనాటి క్రైస్తవ లోకంలో లేకపోలేదు. దావీదు మహారాజు దేవుని ఒక వరం అడిగాడు. దేవా, నా జీవిత కాలమంతా నీ సన్నిధిలో గడిపే వరాన్నిమ్మని. కీర్తనలు 27:4 ప్రాధేయపడుచున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమంటున్నాడు. కీర్తన 84:10 దావీదురాజు దేవుని మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించుతిని. కీర్తన 122:1 మరియు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని కీర్తన 16:11 అనుభవించిన దావీదు చెబుతూ ఉన్నాడు. చదువరి, దేవుని మందిరం నీ కొరకే. ఆయన మందిరములో సన్నిధిలో ఎక్కువసేపు గడపటం అలవాటు చేసుకో. అది నీకు, నీ కుటుంబానికి చాలా ఆశీర్వాదం. ఆనందం లేని వారికి ఆయన సన్నిధి అవధుల్లేని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ప్రియ విశ్వాసి, ప్రభుతో నీ ప్రమాణం ఏంటి? ప్రభుతో నీవు మెండైన ఆశీర్వాదాలు పొంది నీ ముందున్న జీవితంలో బహుగా వర్ధిల్లాలంటే దేవుని వాక్యము దేవారాత్రులు ధ్యానిస్తూ, ప్రభు దినాన్ని ఆయనకే వినియోగిస్తూ, ప్రభు సేవకై ఆయన ధనాన్ని ఆయనకిస్తూ, ప్రభు సన్నిధిలోని నిత్య సుఖములు నీవు అనుభవించులాగన ఆయన సన్నిధిలో ఉంటానని ప్రమాణము చేసుకోమని ప్రాధేయపడుచున్నాను. ఈ నూతన సంవత్సరములో ఈ నూతన తీర్మానముల ద్వారా దేవుడు మీ తలరాతను మార్చి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.